Hi, welcome to Abhiruchi on Wheels. పోటాపోటీగా రుచికరమైన వంటలతో సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు నిజామాబాద్ వచ్చేసింది. మరి మనకి రుచికరమైన వంటలు పరిచయం చేయడానికి అలాగే మంచి మంచి చిట్కాలు చెప్పడానికి పార్టిసిపెంట్స్ అంతా రెడీ కదా? హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి జడ్జెస్ కి హాయ్ చెప్పేద్దామా? ఎస్. హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీ అండ్ అలాగే జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు జడ్జ్మెంట్ ఇవ్వడానికి. స్టార్ట్ చేద్దామా మరి? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి పోటాపోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ కదా? వావ్, క్యాప్సికమ్. యా, సో చాలా వెరైటీస్ ట్రై చేస్తున్నారు వీటితో. కర్రీస్ అన్ని కూడా. సో చూద్దాం ఈ రోజు ఇంకొంచెం డిఫరెంట్ గా చేస్తారేమో. ఎవరు చేస్తారండి క్యాప్సికమ్ తో? రండి. హాయ్ అండి, మీ పేరు? అర్చన. అర్చన. మీ పేరండి? జ్యోత్స్న. జ్యోత్స్న గారు అండ్ అర్చన గారు. క్యాప్సికమ్ ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ కదా? దాంతో వెరైటీస్ చేయాలి మరి. యా, ఓకే. సో మరి ఇద్దరు రెడీయా? ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఏం చేస్తారు క్యాప్సికమ్ తో? పచ్చడి చేస్తానండి. క్యాప్సికమ్ పచ్చడా? బాగుంటుందా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. నేను ఇప్పటిదాకా రైస్ స్నాక్స్ ఇవే అనుకుంటున్నాం కానీ పచ్చడి కూడా చేస్తారా? ఓకే. ఓకే, చూద్దాం మరి ఎలా ఉంటుందో. క్యాప్సికమ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా నోట్ చేసుకుందాం. క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1, పచ్చిమిరపకాయలు 4, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిరపకాయలు 5, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతులు కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, పసుపు చిటికెడు. క్యాప్సికమ్ పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? స్టార్ట్ చేద్దాం. అర్చన గారు రెడీయా? రెడీ. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ మగ్గించాలి ఏమన్నా? అవునండి. స్పూన్ కావాలా? సరిపడా ఆయిల్ వేసేసుకున్నారా? అవునండి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి. ఓకే, మూత పెట్టేద్దామా? పెట్టేయండి. ఓకే. సో క్యాప్సికమ్ పచ్చడి మీరే ట్రై చేశారా? ఎవరైనా చెప్పారా? లేదండి, నేనే ట్రై చేస్తాను. ఎందుకు క్యాప్సికమ్ తో పచ్చడి చేయాలనిపించింది మీకు? అంటే బేసిక్ గా ఇప్పటి వరకు మాకు ఎవరు పచ్చడి చేయలేదు అసలు. వెరైటీ ఉంటుందని. వెరైటీ ఉంటుందని మీకు అలా అనిపించి పచ్చడి చేశారా? అవునండి. ఓకే, లేకపోతే మీరు ఎప్పుడైనా కూర ట్రై చేయకపోతే అది పచ్చడి అయిపోయింది? లేదా లేదా? బాగుంటుందా? క్యాప్సికమ్ టేస్ట్ తెలుస్తుందా? బాగా, చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుందా? ఓకే. నెక్స్ట్ పచ్చి కొబ్బరి. నెక్స్ట్ క్యాప్సికమ్. మూత పెట్టి. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గితే గ్రైండ్ చేసుకోవటమేనా? అవునండి. ఇది ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోగా నేను చిట్కా చెప్పిస్తాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? మనీషా. మనీషా, ఏం చిట్కా చెప్తున్నావు? మన హెయిర్ సిల్కీగా ఉండాలంటే కొబ్బరి నూనెలో వైట్ ఎగ్స్ మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ సిల్కీగా ఉంటుంది. ఓకే, సో హెయిర్ సిల్కీగా ఉండడం కోసం ఒక మంచి చిట్కా చెప్పిందండి. అండ్ చాలా సింపుల్ కూడా. కొబ్బరి నూనెలో గుడ్డు తెల్లసొన కలుపుకుని హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ సిల్కీగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మనీషా, మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ.
అలా వేగితే చాలా అండి. అవునండి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు. ఓకే. ఇంకేమన్నా వేయాలండి ఇందులో? లేదండి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేయాలా? అవునండి. ఓకే. ఓకే, ఇట్లా కొంచెం సాల్ట్. సాల్ట్. ఓకే. అదేం పొడి? మెంతులు మెంతులు పొడి. వేయించిన మెంతులు పొడా? నువ్వుల పొడి వేయించి గ్రైండ్ చేశారా నువ్వుల్ని? ఓకే. ఓకే అండి. ఓకేనా? ఓకేనా? ఇలా సరిపోతుందా? సరిపోతుంది. ఇది కూడా పచ్చగా ఉన్నట్టే. అవునండి. అంటే మరీ పేస్ట్ అయిపోయినా మనకి రోడ్ పచ్చళ్ళు అంత అంటే కొన్ని కొబ్బరి అవి మనకి ఎలాగో తగులుతూ ఉంటుంది కదా. బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. అవునండి. ఓకే, ఆయిల్. వేయండి. మళ్ళీ కొంచెం వెల్లుల్లి. ఇది కూడా ఇంకా అన్ని రోటి పచ్చడి లాగానే 1-2 రోజులైనా నిలువ ఉండేది? 3-4 days. 3-4 days ఉంటుందా? అంటే పచ్చి కొబ్బరి కూడా వేయించే వేసారు. అంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటుంది. అదే. కానీ ఇవి ఏ రోజు కారోజు చేసుకుని తినేస్తేనే బాగుంటుంది టేస్ట్. సో మొత్తానికి క్యాప్సికమ్ కొబ్బరి కాంబినేషన్ లో పచ్చడి చేశారు. ఇంకేదన్నా వేసుకోవచ్చా కొబ్బరి బదులు? లేదండి, ఈ రెండే మీరు ట్రై చేశారా? ఓకే, నెక్స్ట్ పోపు దినుసులు. ఓకే, అక్కడక్కడే వేస్తున్నారు ఎగరకుండా జాగ్రత్తగా. ఇది రైస్ లోకి బాగుంటుందా లేకపోతే టిఫిన్ ఐటమ్స్ లోకి బాగుంటుందా? టిఫిన్ ఐటమ్స్, దోశ వాటిల్లోకి, రోటీలో కూడా బాగుంటుందా? అవునండి. ఓకే, వేగాక కరివేపాకు. ఓకే, ఎండుమిర్చి. సో ఈ పచ్చడి అందులో కలుపుకుంటారా, పోపు ఇందులో పెడతారా? పోపే దీంట్లో. పోపు దీంట్లోనా? అయితే ఇది బౌల్లో తీసేద్దాము. తీసేనా దీంట్లోకి? తీసేనా మీ సర్వింగ్ లో? లాస్ట్ గా కొంచెం పసుపు. ఆఫ్ చేసేయండి స్టవ్. ఒక్క నిమిషం అటు పెడతాను, మీరు జాగ్రత్తగా వేసేసుకోండి. నేను పట్టుకుంటా, మీరు దాంట్లోకి వేసేసుకోండి. పసుపు ఇప్పుడు వేసారు కదా, సో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అవునండి, కొద్దిగా వాసన కూడా కొంచెం పచ్చి వాసన, పసుపు వాసన. ముందు వేసినా బాగుండేది. లేదా ఇలా పసుపు కూడా వేసుకున్నప్పుడు కొంచెం పచ్చడి అందులో వేసి కొద్దిగా వేపుకుంటే బాగుంటుంది, బాగా కలుస్తుంది. క్యాప్సికమ్ పచ్చడికి 2 ప్లేట్లు గార్నిష్ చేశారు క్యాప్సికమ్ తో. రెడీయా? ఓకే. ఓకే ఓకే మరి క్యాప్సికమ్ పచ్చడి రెడీ అండి. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు క్యాప్సికమ్ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా నువ్వులు, మెంతులు విడివిడిగా వేయించి పొడిగొట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా చింతపండు వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకుని ఉప్పు, మెంతుల పొడి, నువ్వుల పొడి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. ఆపై ముందుగా కచాపచాగా మిక్సీ పట్టిన క్యాప్సికమ్ మిశ్రమంలో ఈ పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాప్సికమ్ పచ్చడి రెడీ. ఓకే మరి ఇప్పుడు ఒక మంచి మావరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా తెలుసుకుందాం. హాయ్. నీ పేరు? సృజని. ఏం చిట్కా చెప్తున్నావు? మనం వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు ఆయిల్ పడుతుంటుంది కదండి, అప్పుడు మనం వెంటనే కలబంద పెట్టామనుకోండి, అక్కడ మరక ఉండదు, అలాగే నొప్పి కూడా అంతగా ఉండదు. చిట్కా బాగుంది కదండి. ఎప్పుడైనా పొరపాటున చేతి మీద నూనె పడి ఏమైనా కాలినట్లయితే వెంటనే కలబంద గుజ్జు పెడితే గనక ఆ మచ్చ ఉండదు, మంట కూడా ఉండదంట. ఎప్పుడైనా పొరపాటున అలా పడితే గనక ట్రై చేయండి వెంటనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. జ్యోత్స్న గారు మీరు రెడీ అండి? రెడీ అండి. మీరేం చేస్తారు క్యాప్సికమ్ తో? క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్. క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్. ఓకే,
ఓకే, మరి క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, బియ్యం 2 కప్పులు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు 50 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, మసాలా దినుసులు 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి నెయ్యి వేసుకొని పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. చాలా తీసి పక్కన పెట్టుకోవాలా? తీసి పక్కన పెట్టుకోవాలండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు జీడిపప్పు జీడిపప్పు వేసుకోవాలి. క్యాప్సికమ్ టేస్ట్ మరి తెలుస్తుందా బాగా? అవునండి, తెలుస్తుంది. ఓకే, ఇవి ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అవి కాబట్టి తీసేయండి, అది ఎర్రబడిపోతుంది. అది బాగా తెలియాలి. ఓకే ఓకే అండి. మళ్ళీ ఏమేయించాలి? ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ చేసేయచ్చా? చేసి ఓకే, ఆయిల్ వేసుకోవాలండి. అంత ఆయిల్ పడుతుందా రైస్ పడుతుంది. అంటే వెజిటబుల్స్ అన్ని మగ్గాలి మగ్గాలి కదండి. ఓకే ఓకే మసాలా దినుసులు వేసుకోవాలండి. ఓకే ఓకే తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు. ఓకే. ఓ నీళ్లు కొంచెం నీళ్ళుగా వేసేస్తున్నారు. ఇది కొంచెం మగ్గాలండి. మగ్గాలా? మూత పెట్టేద్దామా? ఓకే, మగ్గాయి చూద్దాం. కొంచెం మగ్గాలా? కొంచెం ఇది కొంచెం ఉడికించుకొని వేసుకోవచ్చు కదా. అంటే ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది అండి, ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఇలా బాగా ఆయిల్లో వేయించేస్తే. సరే. ఎనీవే మిగతా వెజిటబుల్స్ త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి ఆలు వేగేలోగా నేను వెళ్ళి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఇంకొక మంచి మావురి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. మరి చిట్కా ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? భాగ్యలక్ష్మి. ఏం చిట్కా చెప్తున్నారు? ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండాలంటే దాంట్లో చిన్న గిన్నెల తినే సోడా తీసుకొని ఫ్రిడ్జ్ లోపల పెడితే స్మెల్ రాకుండా ఉంటది. అవునా? ఓకే, చాలా మందికి ఉపయోగపడే చిట్కా అండి. ఫ్రిడ్జ్ నుంచి అప్పుడప్పుడు స్మెల్ వస్తుంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే అందులో వంట సోడా పెట్టినట్లయితే స్మెల్ రాకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అమ్మా, చాలా మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా? చూద్దాం. పెట్టండి. నెక్స్ట్ క్యారెట్ వేసుకోవాలండి. ఓకే, ఇది కొంచెం వేగాక ఆలు బాగా ఫ్రై అయిన స్మెల్ వస్తుంది, బాగుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, చక్కగా పొడవుగా ఉన్నాయి, బాగా కట్ చేశారు కూడా. 4 సరిపోతాయండి. సరిపోతాయా? సో ఇలా ఏమన్నా 1-2 వెజిటబుల్స్ ఉన్నప్పుడు లేదా కొంచెం క్యాప్సికమ్ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు వేసుకోవచ్చు. రైస్ ఐటమ్ ఇలా ట్రై చేయొచ్చు కదా. అండ్ వెజిటబుల్స్ ఇంకా బఠానీలు మన ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. జనరల్ గా మన రైస్ ఐటమ్ కి సూట్ అయ్యే కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, అలా చేసేసుకోవచ్చు. ముందుగానే అన్ని ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా వేసేసి రైస్ వేస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం మగ్గుతాయని చెప్పేసి. ఓకే ఓకే, కాలీఫ్లవర్ వేయాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసేసుకుందాం. పేరుకు తగ్గట్టుగానే వెజిటేబుల్స్ క్వాంటిటీ బాగా తీసుకున్నారు చక్కగా. అవును, వెజిటేబుల్స్ అండ్ ఈక్వల్ క్వాంటిటీ క్యాప్సికమ్ బాగుంది. కొంచెం మూత పెట్టేద్దామా? సో ఇప్పుడు ఇంక ఈ వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ కదా. రైస్ వేసి కలుపుకోవటం. కొంచెం మసాలా వేసేసుకొని కలిపేసుకుంటే. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకేనా? కొంచెం మగ్గాలండి. ఓకే, అంటే ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయేమో. వేద్దాం. అవును, కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు. ఓకే, ఉప్పు వేద్దాం. ఓకే, మొత్తం రైస్ కి సరిపడా వేసేసారా ఇప్పుడు? అవునండి. ఓకే, పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. ఓకే. ఆల్రెడీ ముందు వేయించేసుకున్నాం వేయించి పెట్టుకున్నాం.
యాక్చువల్గా ఈ రెసిపీ చూస్తుంటే స్పెషల్ అకేషన్స్లో గెస్ట్లు వచ్చినప్పుడు అలా చేసి పెట్టచ్చు అనిపిస్తుంది చక్కగా, రెగ్యులర్గా కన్నా కూడా. కొంచెం మసాలా వేసుకోవాలి, ధనియాల పొడి. ఓన్లీ ధనియాల పొడి? అవునండి. ఓకే. కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత. ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టేద్దామా? పెట్టేద్దాం. సరిపోతుందా జ్యోత్స్న గారు? సరిపోతుందండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఓకే. ఇవి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి, బాస్మతి రైస్. జీడిపప్పు వేసుకోవాలండి లాస్ట్లో. గీత గారు రెడీ అయిపోయిందండి. ఓకే, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. సర్వీస్ ప్లేట్లో తీసేసుకుందామండి. ఐడియా అయితే చాలా బాగుందండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. ఓకే అండి. దీన్ని పెరుగు పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. అవును. ఓకే, రైతా ప్రిపేర్ చేశారా? అవునండి, బాగుంది. క్యాప్సికమ్ కప్పు, దీంట్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని తింటే బాగుంటుంది. అవునండి. బాగుంది. ఓకే. ఓకే, వేడివేడిగా క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పన్నీర్ ముక్కలు, జీడిపప్పు విడివిడిగా వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తరువాత ఉప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. తరువాత అన్నం, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పెరుగు పచ్చడితో కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్. ఇద్దరు కూడా 2 రకాలు ట్రై చేశారు. ఒకళ్ళేమో పచ్చడి, ఒకళ్ళేమో రైస్ ఐటమ్. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. జ్యోత్స్న గారు రండి. క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్. ఓకే జ్యోత్స్న గారు వెయిట్ చేయండి. అర్చన గారు మీరు రండి. క్యాప్సికమ్ పచ్చడి. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూసేసారు కదా. చూద్దాం మరి ఈరోజు ఆడియన్స్ స్పెషల్ ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి మన జడ్జెస్ రెడీ అయిపోయారు. అనౌన్స్ చేయడానికి ఎవరు విన్నరో చూద్దాం. 2 కాంట్రాస్ట్ ఐటమ్స్ కదా. ఒకటేమో రైస్ బేస్డ్, చక్కగా మనకు పలావ్ లాగా, అంటే బిర్యానీ మిక్స్డ్ వెజ్ రైస్ లాగా. ఇంకోటి పచ్చడి, క్యాప్సికమ్ పచ్చడి అనేది కొంచెం కొత్తగానే ఉంది. ఐడియా చాలా బాగుందండి. కాకపోతే మీరు క్యాప్సికమ్ ఎక్కువ వేసి కొబ్బరి కొంచెం తగ్గించాల్సింది, అంటే కొబ్బరి డామినేట్గా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే కొబ్బరి పచ్చడిలో కొద్దిగా క్యాప్సికమ్ వేసినట్టుంది. అలా కాకుండా క్యాప్సికమ్ గా మెయిన్ గా ఎక్కువగా తెలిస్తే ఫ్లేవర్ బాగుండేది. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ సో ఈరోజు క్యాప్సికమ్ మిక్స్డ్ వెజ్ రైస్ ఆడియన్స్. ఓకే, సో జ్యోత్స్న గారు విన్నరా? ఓకే, రండి రండి రండి. కంగ్రాచులేషన్స్. సో రైస్ ఐటమ్ ఈరోజు విన్ అయింది క్యాప్సికమ్తో. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. అర్చన గారు రండి. పచ్చడి కూడా మన జడ్జెస్కి చాలా నచ్చింది, కానీ కొంచెం ఆ కొబ్బరి టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుందంట. ఓకేనా, డోంట్ వరీ, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు ఆడియన్స్ స్పెషల్లో చూసారు కదా క్యాప్సికమ్తో 2 వెరైటీస్. మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే రాజుగా చెప్పినట్టు పచ్చడిలో కొద్దిగా క్యాప్సికమ్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకుంటే మనకి ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలుస్తూ ఇంకా టేస్టీగా ఉంటుంది అంటున్నారు. సో ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
ఇప్పుడు ఇంకొక మంచి మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. చిట్కా చూద్దామా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? కళ్ళ కింద నల్ల మచ్చలు అవుతాయండి. అవును. అప్పుడు అలవీరా గుజ్జు, నిమ్మరసము, తేనె కొంచెం కలిపి కళ్ళ దగ్గర పెట్టేసుకుంటాం. ఓకే, తగ్గిపోతుందా? ఏం తగ్గిపోతుంది? మచ్చలు పోతాయి. ఓకే, సో అదండి, కళ్ళ కింద నల్లటి మచ్చలు కానీ నల్లటి వలయాలు కానీ ఉన్నట్లయితే కలబంద గుజ్జు, తేనె, నిమ్మరసం ఈ మూడింటిని కలిపి అప్లై చేసుకుంటే క్రమంగా తగ్గుతాయి అనుకుంటా. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. రాజుగారు ఇచ్చే రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజుగారు ఎలాంటి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ ఇస్తారో చూద్దాం. రాజుగారు, ఏం రెసిపీ ఇస్తున్నారు పోటీ పెట్టడానికి? పూల్ మక్నీతో కుర్మా చేయాలి. పూల్ మక్ని కుర్మా. అవునండి. ఓ, చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవును, కాకపోతే కరెక్ట్ గా చేయాలి. ఆ పూల్ మక్నికి మంచి టేస్ట్ అనేది ఇవ్వాలి. ఫ్లేవర్స్ అనేటి యాడ్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, వెరీ నైస్. ఎవరు చేస్తారండి పూల్ మక్ని కుర్మా? రండి. హాయ్ అండి. హలో, మీ పేరు? వినీత. వినీత. మీ పేరండి? రమ్య. రమ్య అండ్ వినీత. ఓకే, సో విన్నారు కదా మీ రెసిపీ. విన్నామండి. పూల్ మక్ని కుర్మా. ఓకేనా? ఓకే. రెడీ ఇద్దరు కూడా చేయడానికి. ఓకే, రమ్య గారు స్టార్ట్ చేద్దామా? తర్వాత జీలకర్ర ఆవాలు. ఓకే ఓకే, వేడెక్కితేనే చాలా బాగా వేగుతుంది. సో వేయండి. వేయించండి. మీరు ఆయిల్ వేస్తున్నారా? ఆయిల్. ఓకే, కొన్ని ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు వేసారో వేగుతుంటాయి. ఇలాగ మనం వేద్దాం. ఆవాలు, జీలకర్ర. ఓకే, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. రెండు కలిపి ఒకేసారి వేస్తున్నారు. కరివేపాకు, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు. మెంతాకు. ఓకే, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు అన్ని కలిపి ఒకేసారి వేసేసారు. ఓకే, మీరేం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. కరివేపాకు కాదు, జస్ట్ పచ్చిమిర్చి వేయించి. నెక్స్ట్ కరివేపాకు. ఓకే, కొంచెం మెంతి కూర. మీరు కూడా మెంతి కూర కొంచెం. ఓకే, కొంచెం పసుపు. మీ ఇద్దరండి ఫ్రెండ్స్ అండి? లేదు, మా వదినమ్మ. వదినమ్మ. ఓకే, ఇద్దరు అనుకున్నారేంటి సేమ్ చేసేద్దాం అంటే జడ్జెస్ ని కాస్త కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. కొంచెం ధనియాల జడ్జెస్ కన్ఫ్యూజ్ అవ్వరు. కొంచెం ధనియాల పౌడర్. ఓకే, ఏం వేస్తున్నారు? అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పసుపు. ఇంకా అంతేనా? కొంచెం వేగాల. సరే, ఇదేంటి మీరు మ్యారినేట్ చేసి పెట్టారు? కొంచెం ఆయిల్, పెరుగు, కారం, సాల్ట్, పసుపు అండ్ మక్నీస్. సో ఒక 10 minutes నానబెట్టాలి. వేసేస్తారా ఇది? వాళ్ళ వేసేయండి. కొంచెం క్వాంటిటీ తీసుకున్నారు సరిపోతుందా దీనికి? కర్రీకి సరిపోతుంది. చాలా. మీరు కారం వేస్తున్నారా? అవునండి. ఇప్పుడే కారం వేస్తున్నారా? ఇంత కారం పడుతుందా? అవునండి. టమాటో ప్యూరీ ఉంటుంది. ఓకే, సాల్ట్ కొంచెం వేగనియాలి. వేయించండి. ఉప్పు, కారం. ఇది టమాటోస్ గ్రైండ్ చేసి ప్యూరీ చేసి. పచ్చి టొమాటోలు. అవును. పేస్ట్ వేయండి. కలిపేసుకో. టమాటో ప్యూరీ. ఇది కొద్దిగా ఉంది కాబట్టి అది కొంచెం వేసుకుంటారా? ఓకే, ఇప్పుడు మళ్ళీ స్వీట్ వస్తుంది. అవును. ధనియాల పొడి. అవునండి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి. కారం కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, మళ్ళీ మటన్లో కూడా కొంచెం కారం కలిపాం కదా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది జీడిపప్పు పేస్ట్. జీడిపప్పుని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, చాలా. ఓకే, ఇక్కడ పూల్ మక్ని వేస్తున్నారా? ఇదేంటి వేయించారా? డీప్ ఫ్రై. కొద్దిగా ఆయిల్ వేసి వేయించి చక్కగా కరకరలాడుతూనే ఉన్నాయి. ఓకే, ఇది కాజు పొడి పేస్ట్.
ఓహో, జీడిపప్పు పొడి. అవును. ఓకే, పొడి పేస్ట్, పౌడర్. చాలా నీళ్ళు వేయాలా? అవును. లాస్ట్లీ కొంచెం ఇంకానా? గరం మసాలా. అయిపోయిందండి మీ కర్రీ? అయిపోయింది. వినీత గారు మూత పెట్టాలా? పెట్టాలి. కొంచెం లాస్ట్లీ కొంచెం గరం మసాలా. ఓకే, చాలా కొంచెం కొత్తిమీర వేయండి. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, కలిపేసేయండి. కొంచెం నూనె కూడా అంటే ఆ కుర్మాకి తగ్గట్టుగా బాగా వచ్చింది కదా, అంటే టెక్స్చర్ అంతా బాగుంది. బాగుంది. రోటీలోకి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆఫ్ చేసేనండి, డిష్ అవుట్ చేసేసుకోవచ్చా? ఆ పెరుగు ఫ్లేవర్ తెలుస్తుందా అండి బాగా? మరి మ్యారినేట్ చేసినప్పుడు వేసారు కదా. ఓకే, వినీత గారు చూస్తారా? ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నారా? వేసేయండి. సరిపోతుందా? అంతే, కొద్దిగా చిక్కబడే వరకు. అవునా? అయితే ఇంకొంచెంసేపు మూత పెడదాం. రెడీ? అక్కడ రెడీ అయిపోయిందా? అండ్ ప్లేట్ కూడా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. సో రమ్య గారి కుర్మా రెడీ. చూద్దామా? కంగారు ఏం లేదు వినీత గారు, టైంకి ఏం లేదు. చక్కగా చాలా ఎర్రగా బాగుంది. కారం అంటే ఎక్కువ వేశారు కదా, కూడా ఎక్కువ అండ్ ఉంది. ప్యూరీ కూడా వేసేటప్పటికి మంచి కలర్. సిమ్ చేయనా? ఇద్దరు ఎవరు వంటలు బాగా చేస్తారు? తనే చేస్తుందా? వదినమ్మా. సరిపోయిందండి, ఆఫ్ చేసాను. ఆఫ్ చేయనా? అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే ఓకే. గ్రేవీగా ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే ఓకే, తీసేద్దామా మరి? సర్వింగ్ బౌల్. ఓకే, ఇది మీ సర్వింగ్ ప్లేటా? బీట్రూట్ దోస. ఇద్దరు బీట్రూట్ కీరా దోసతోనే చేశారు. ఓకే, అవునా? గార్నిష్ చేస్తారా? ఇంతేనా? కొద్దిగా కొత్తిమీర. ఓకే, 2 రకాల ఫూల్ మక్ని కుర్మా రెడీ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి చిట్కా చెప్పించేసి వస్తాను. ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. మనందరికీ ఉపయోగపడే ఇంకో మంచి మావురి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మనీ. ఏం చిట్కా చెప్తున్నారు? నేను వెంట్రుకల గురించి. తెల్ల వెంట్రుకలు పోవాలంటే చల్లటి వేదేటి పుల్లలు తెచ్చి కాల్చుకొని బూడిది చేసి కొబ్బరి నూనెలో పెట్టుకొని తలకు పెట్టుకుంటే నల్ల పడతాయి వెంట్రుకలు. వెదటి పుల్లలు అంటే వెదురు కర్రలా? వెదురు కర్రలు. అవునా? ఈ చిట్కా ఏదో చాలా విచిత్రంగా ఉంది కదండి. సన్నటి వెదురు కర్రల్ని బూడిద చేసి ఆ బూడిదని కొబ్బరి నూనెలో కలుపుకుని తలకు పెట్టుకోవాలంట. ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే మంచిదే కదా. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ ఫూల్ మక్కని కుర్మా. ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు. మరి చూద్దాం ఈ రోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. రమ్య గారు రండి. ఓకే అండి, వెయిట్ చేయండి. వినీత గారు మీరు రండి. ఓకే, వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదా, చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఇద్దరు పార్టిసిపెంట్లు ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో. ఫూల్ మక్కని 2 కర్రీస్ కూడా బాగున్నాయి. కాకపోతే రాజుగారు ఆ మ్యారినేషన్లో ఏమన్నా కొంచెం మసాలా డిఫరెంట్గా అనిపించిందా మీకు? కొద్దిగా డిఫరెంట్గా వచ్చిందండి కదా. కొన్ని మ్యారినేషన్ అనేది పెరుగుతో కొన్ని ఐటమ్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే పూల్ మక్నీతో మామూలుగా ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై చేసుకొని గ్రేవీలా చేసుకొని మనం ఎండింగ్లో హాట్ వాటర్లో వేసుకొని చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. అది కూడా బాగానే ఉంటుందా? అది కూడా చేసుకోవచ్చు. సో మ్యారినేషన్ ఏంటంటే ఆ పచ్చిదనం అనేది మనం కూరలో వేసిన తర్వాత కూడా పోలేదు అది కదా, కొంచెం పట్టేసి ఉంటుంది. డిఫరెంట్గా ఉంది, కొంచెం తెలుస్తూ ఉంది బాగా. సో ఆ విధంగా చూసుకుంటే వినీత గారు తయారు చేసిన వినీత గారు విన్నరా? పుల్లగా కారంగా బాగుంది. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ వినీత గారు. ఓకే, సో స్టార్టింగ్ బాగా టెన్షన్ పడుతూ స్టార్ట్ చేశారు వంట, కానీ విన్ అయిపోయారు. వినీత గారు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. రమ్య గారు రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి సో కిచెన్ క్వీన్ వినీత గారు తయారు చేసిన పూల్ మక్ని కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
ఫూల్ మక్నీ కుర్మా తయారు చేసుకునే విధానం. ముందుగా ఫూల్ మక్నీని నూనెలో వేయించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, టొమాటో ప్యూరీ, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తరువాత వేయించిన ఫూల్ మక్నీ, జీడిపప్పు పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, ఫూల్ మక్నీ కుర్మా రెడీ. ఓకే, మరి మన షెఫ్ రాజ్ గారు సీజన్ కి తగ్గట్టుగా చక్కటి టేస్టీ రెసిపీని పరిచయం చేసే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి ఈ రోజు సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఎలాంటి వెరైటీ ఐటమ్ చేస్తారో చూద్దామా. సో రాజు గారు ఈ సీజన్ కి తగ్గట్టుగా ఏం రెసిపీ చేస్తారా అని మాతో పాటు అందరూ వెయిటింగ్. సో సమోసాలు చేస్తున్నాండి. సమోసా, అది కూడా కట్టా మిట్టా సమోసా. ఓ కట్టా మీఠా సమోసా. ఎస్. ఓహో, కట్టా మీఠా చట్నీతో సమోసా కదా? కాదు, కట్టా మీఠా సమోసానే. ఎస్ అండి. బాగుంటుందా రాజు గారు? మీరే తిన్న తర్వాత మీరే చెప్తారు. కారంగా తీయగా అన్నీ ఉంటాయి. అంటే మనకి సమోసాకి బేసిక్ గా కట్టమీట చట్నీ గానీ సాస్ ఇలాంటివి ఉంటే చాలా టేస్టీగా సో ఉంటుంది ఇక్కడ కదా. లోపల ఉండే మనం స్టఫ్ నేను కట్టా మిట్టగా చేస్తాను. అవునా? ఏదో డిఫరెంట్ గా ఉండేలా ఉంది. ఓకే అండి, కట్టమీట సమోసా కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. కట్టామీఠా సమోసాకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, సన్నకార పూస 1/2 కప్పు, వేయించిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కట్టమీట సమోసా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే అండి, సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. ఓకే, సో ముందు ఆయిల్ వేడి చేసేసుకుందాం. సో పిండి నేను ముందుగా కలిపెట్టానండి. అంటే మనం ముందుగా కలిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే మనకు క్రిస్పీగా వస్తుంది. సో అందుకోసం ముందుగా అనేది బాగా వస్తుంది. అవునండి. ఎలా కలిపారు రాజు గారు ఇది? సో మైదా, ఉప్పు, కొద్దిగా వాము, అలాగే కొంచెం వేడి చేసిన నూనె వేసేసి నీళ్ళు పోసేసి మనం ఇలా ముద్దలా కలిపేసుకోవాలి. సో మైదాలో కొద్దిగా వాము, సరిపడా ఉప్పు వేసేసి కొంచెం నూనె వేసేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకోవటం. అవునండి. ఓకే, సో నెక్స్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాం. సన్నకార పూస. సో ఇది కొంచెం మనకు డ్రైగా వస్తుంది. లోపల స్టఫింగ్ డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉంటుంది. ఓకే, అలాగే జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవి మనం ముక్కల కింద కట్ చేసి నూనెలో వేయించి పెట్టేసుకున్నాం. మంచి టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నూనెలో వేయించేసారనమాట. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొద్దిగా కారం, చాట్ మసాలా. సో ఇక్కడ మనకు ఆ పులుపు అనేది ఇక్కడ తగ్గుతుంది. కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, సో ఈ సమోసా పైన కరకర, లోపల కరకర. కొద్దిగా పంచదార. ఓకే, మిఠా. సో పంచదార కొంచెం 1 స్పూన్ అలా క్వాంటిటీకి తగ్గట్టు బాగానే వేసుకోవచ్చు కదా. ఎస్ అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకుంటాం. ఓకే ఓకే, సో ఇది కూడా మనకు రెడీ అయిపోయిందండి. ఓకే, సో నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పిండి. సో వాటిని ఒత్తుకోవాలా? పూరిలా ఒత్తేసుకోవాలి. అది కొంచెం పలుచుగానే ఒత్తుకోవాలి రాజు గారు. అవునండి. మరీ పలుచుగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండాలి. మీడియంగా ఉండాలి. ఎందుకంటే ఇది పొడి పొడిలాడుతుంది కదా మనకి లోపల స్టఫింగ్ అంతా. కొంచెం అది మరీ పలుచగా అయినా ఇది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఓకే, సో మధ్యకి కట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు స్టఫ్ చేసుకోవటమేనా రాజు గారు? ఎస్ అండి. సో ఇలా సగం తీసేసుకుని అంచులోకి వాటర్ పెట్టేసి సో ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది మనకు రెడీ అవుతుంది బౌల్లో. సో దీంట్లో మనం రెడీ చేసుకున్నాం స్టఫింగ్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంచులోకి వాటర్ పెట్టేసి ఓకే క్లోజ్ చేసి సో ఇలా ఫస్ట్ రైట్ సైడ్ దెన్ ఇలా ఓవర్లాప్ చేస్తూ లెఫ్ట్ సైడ్. సో ఇలా మనకు సమోసా షేప్లో వచ్చేస్తుంది. సో మనకి ఎన్ని కావాలని రెడీ చేసేసుకోవాలి. ఈ సమోసాలు అయితే స్టోర్ కూడా ఉంటాయి కదా రాజు గారు?
ఉంటాయండి మొత్తం ఎందుకంటే డ్రైగానే డ్రై ఉన్నాయి కదా. గానే ఉంది కాబట్టి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పాడైపోతాయి అన్న భయం ఉండదు. సో చేసి మనం అలా నిల్వ పెట్టేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ సమోసాలని బాగా లైక్ చేస్తారు కదా రాజు గారు. అవునండి. అంటే ఈ రూపంలో సమోసాల రూపంలో కూడా డ్రై ఫ్రూట్స్ తిన్నట్టుగా ఉంటుంది. అవును, అంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనం బాదం కానీ జీడిపప్పు కానీ ఒక 4 తినగానే ఇంకా చాలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యాయి కదా, ఉప్పు, కారము, చాట్ మసాలా ఇవన్నీ కట్టమిఠాగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో సమోసాలు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా మనకి ఆయిల్ అంటే బాండి నిండుగా ఉండి అవి మునిగేలాగా ఉంటే మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి కదా రాజు గారు. సో ఇవి చక్కగా వేగిపోతే మనకి కట్టమిఠా సమోసా రెడీ. సో ఇక్కడ మీరు అన్నట్టుగా కట్టమిఠా చట్నీ అవసరం లేకుండానే మనకు కట్టమిఠా సమోసా. ఓకే అండి. ఓకే, కట్టమిఠా సమోసా చక్కగా మంచి షేప్ లో చాలా బాగా అన్ని కూడా ఒకటేలా ఫ్రై అయ్యాయి. మీరు వేస్తున్నప్పుడే ఆ క్రిస్పీనెస్ సౌండ్ వచ్చేసింది. ఓకే అండి, కట్టామిఠా సమోసా వేడివేడిగా రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూడబోయే ముందు దీన్ని తయారు చేసే విధానం ఏంటో మరోసారి చూద్దాం. కట్టామిఠా సమోసా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, వాము, ఉప్పు, కొద్దిగా వేడి నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో సన్నకారపూస, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చపాతీ పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరిల్లా ఒత్తుకోవాలి. వీటిని మధ్యకు కట్ చేసి సమోసాల్లా చుట్టుకుని వీటి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమం ఉంచి అంచులు మూసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కట్టామిఠా సమోసా రెడీ. కట్టమిఠా సమోసా తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దామా? బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. అన్ని రుచులు మిక్స్ అయినట్టున్నాయి కదా, తీపి, పులుపు, కారము. చాలా బాగుంది, చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ అలాగే అంటే మంజుష్ అడిగింది కదా అదంతా పడిపోదా అని, పడిపోవట్లేదు. అంటే షుగర్ కూడా ఉంది కదా, అది కొంచెం మెల్ట్ అయ్యి పాకంగా వచ్చేసింది. అందుకని మనము బైట్ చేసినా కూడా అది ఏమి ఇలా రాలిపోవట్లా. చాలా బాగుంది. బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. అండ్ ముఖ్యంగా ఇది కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి చేసి పెట్టేసుకోవచ్చు. అలా ఎవరైనా గబుక్కుని వచ్చినా మనం ముందే ప్లాన్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వెరీ నైస్. ఓకే, చూసారు కదండి కట్టమిఠా సమోసా తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? మనీషా. మనీషా. ఈరోజు ఎంతమంది మనీషాలు? ఇద్దరు. సరే చెప్పండి, ఏం చిట్కా చెప్తున్నారు? మన మెడకి బ్లాక్నెస్ పోవాలంటే మెడ పైన నలుపు కలబంద గుజ్జులో కొంచెం పసుపు వేసి స్క్రబ్ చేస్తే బ్లాక్నెస్ అనేది పోతుంది. ఓకే, ట్రై చేశారా మీరు ఎప్పుడైనా? సో మంచి చిట్కా చెప్పారు కదా, మెడ పైన నలుపు తగ్గాలంటే కలబంద గుజ్జులో పసుపు వేసి దాన్ని స్క్రబ్ లాగా కొద్దిసేపు చేసుకోవాలన్నమాట. మెడ నలుపు క్రమంగా తగ్గొచ్చు. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 పార్టిసిపెంట్స్ చేసుకొచ్చే 5 రకాల రుచికరమైన వంటలు, కానీ వాటిల్లో ఒకటే రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసుకొచ్చిన 5 రకాల రుచికరమైన వంటలేంటో, వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారండి. అండ్ అలాగే వాళ్ళు చేసుకొచ్చిన డిషెస్ కూడా రెడీగా ఉన్నాయి. చూద్దాం మరి ఈ రోజు ఈ 5 వంటల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్ అండి, మీ పేరు? శారద. ఓకే, శారద గారు ఏం వంట చేశారు మీరు? పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ చేశానండి. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీయా? ఓకే. ఓకే, వెయిట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ ఏం వంట చేశారో చూద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? స్వప్న. స్వప్న గారు మీరేం వంట చేశారు? ఆలు కుర్మా. ఆలు కుర్మా, అదే? అవునండి. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ ఏం వంట చేశారో చూద్దామండి, రండి. ఇలా రండి. మీ పేరు? స్వరూప. స్వరూప గారు ఏం చేశారు మీరు? సొరకాయ వడలు. సొరకాయ వడలు.
ఓకే, మరి ఇప్పుడు 4th పార్టిసిపెంట్ ఏం వెరైటీ చేశారో చూద్దాం రండి. హాయ్. హాయ్, మీ పేరండి? సునీత. సునీత గారు ఏం వంట చేశారు? పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్. ఓకే అండి, మీరు కూడా ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ ఏం వంట చేశారో చూద్దాం. మీ పేరండి? సవిత. సవిత గారు మీరేం చేశారు? వెజ్ నూడిల్స్. వెజ్ నూడిల్స్. ఓకే సవిత గారు వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే, మరి 5 వంటలు టేస్ట్ చూడటం అయిపోయింది కదా, మరి చూద్దాం ఈరోజు ఈ 5 వంటల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అయిందో. ఓకే అండి, మరి మన జడ్జెస్ డిసైడ్ అయిపోయారు అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డేనో. అన్నీ కూడా కొంచెం మరీ వెరైటీ కాకుండా కొంచెం తెలిసిన వంటలే, కానీ బాగున్నాయి కదా. టేస్ట్ పరంగా చూసుకుంటే అన్నిటికంటే కూడా చాలా రుచికరంగా ఉన్నది ఏంటంటే ఇవాళ వంటకాల్లో పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్ చాలా బాగా చేశారండి. చాలా సునీత గారా? చాలా రుచికరంగా ఉంది. అండ్ మీరేదో మసాలాలు వేసినవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది. సో ఈరోజు పాలక్ పన్నీర్ రెసిపీ ఆఫ్ ది డే. అవును. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి సునీత గారు. కంగ్రాట్స్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ది డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, ఈరోజు రెసిపీ ఆఫ్ ది డే పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. పాలక్ పన్నీర్ తయారు చేసుకునే విధానం. ముందుగా నూనెలో పన్నీర్ ముక్కలు వేయించాలి. పాలకూరలో తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా ఉడికించిన పాలకూర, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తరువాత జీలకర్ర పొడి, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసి మరికాస్త ఉడకనివ్వాలి. అంతే, పాలక్ పన్నీర్ రెడీ. ఓకే, మరి చూసారు కదా నిజామాబాద్ లో మన పార్టిసిపెంట్స్ చేసిన రుచికరమైన వంటల్ని. మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదండి నిజామాబాద్ లో ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్. మరిన్ని రుచికరమైన వంటకాలతో, మంచి మంచి చిట్కాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్ బాయ్.